అమ్ముతున్నారు, వాస్తవికతను ఎందుకు అర్థం చేసుకోవట్లేరు అంటున్నారు. నేను ఇక్కడ ఎవరిని ఏ పార్టీని కించపరుస్తలే, ప్రభుత్వాన్ని కించపరుస్తలేను. ఇది ఎంత దూరం పోతుంది? సరే పాపులేషన్ ప్రకారంగానే మాట్లాడారు. ఇదే దాంట్లో రేపొద్దున పాపులేషన్ ఎంత పెంచుకుంటే అంత రిజర్వేషన్లు వస్తాయని ఆయన మనం పాపులేషన్ పెంచాలంటే మరి దేశం ఎటుపోతుంది? బాధ్యతారహితమైన వ్యతిరేకిస్తున్నారు. అసలు సమాజం ఉండాలంటున్నారు. అసలు కులరహితం అనేది టీవీలలో ఇస్తారు. కులం అడిగిన వాడు అడ్డగాడిదాన్ని మాట్లాడతారు, కట్నం తీసుకున్నవాడు అడ్డగాడిదాన్ని ఎట్లయితే పెడతారో కులరహిత సమాజం ఉండాలనే కోరుకుంటారు. నేను కూడా కులరహితమే ఉండాలి, అలాగే రిజర్వేషన్ లేకుండానే ఉండాలి. టాలెంట్ కు పెద్దపీట వేయాలి తప్ప టాలెంట్ ను వదిలేసి ఎంతసేపు రిజర్వేషన్ అంటే ఇవాళ నేను నంబర్ ఆఫ్ కలెక్టర్స్ చూపిస్తాను. నేను ఎస్సీ ఎస్టీ బీసీలకి వెళ్ళి వచ్చిన వాళ్ళను, ఓసీలలో కూడా కలెక్టర్స్ ఉన్నారు, లేరని అంటే నేను ఓపెన్ కాంపిటీషన్ అంటే ఫార్వర్డ్ క్లాస్లలో కూడా ఉన్నారు, లేరని నేను అనట్లేదు. కానీ ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ నుంచి వచ్చి కోట్లకు పడగలెత్తి ఇవాళ పిల్లలకి బిఎండబ్ల్యూలు మెర్సిడెస్లు పెద్ద రేస్ కార్స్ను కొనిచ్చి 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉన్న పోరల్ని అలా తిప్పుకుంటూ హయ్యర్ అఫీషియల్స్ ప్రభుత్వంలో ఉన్నాం మనకేం అడ్డం లేదనుకునేటువంటి వ్యక్తులందరూ కోటాను కోట్లు సంపాదించిన తర్వాత మళ్ళీ రిజర్వేషన్ అని మాట్లాడతారు వాళ్ళు కూడా. అసలు రిజర్వేషన్ దేనికి ఏర్పడ్డది? అంటే ఇప్పుడు రిజర్వేషన్ ఆర్థిక ఆధారంగా కాదు కదా, సామాజిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్స్ ఇచ్చారు, ఆర్థిక పరంగా కాదు కదా రిజర్వేషన్. సామాజిక వెనుకబాటు అంటే ఆర్థిక స్తోమత లేదు కాబట్టి సామాజికంగా వెనుకబడ్డారు, కాబట్టి సామాజిక వెనుకబాటు మీదనే ఇచ్చారు. ఇవాళ కుల వృత్తులను ఆధారం చేసుకొని ఇవాళ రిజర్వేషన్స్ పెట్టారు. నేను అన్నది వచ్చినాయి. అవి ఆర్థిక సమానత లేనప్పుడు, సామాజికంగా వెనుకబడినప్పుడు, బ్రతకడానికి అవకాశాలు లేనప్పుడు, పెత్తందారి వ్యవస్థ ఉన్నప్పుడు, భూస్వాములు ఉన్నప్పుడు, పటేల్ పట్వారీలు ఉన్నప్పుడు, 100 ఎకరాలు ఒక్కరి మీదనే నడుస్తున్నప్పుడు, ఒకడే వ్యవసాయం చేస్తే 100 మంది కూలీలుగా ఉన్నటువంటి సందర్భంలో మార్పులు చేర్పులు జరిగినాయి. మానేడు ఎన్టీ రామారావు గారు పటేల్ పట్వారీ వ్యవస్థ తీసేసి రెవెన్యూ వ్యవస్థ తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆయన తీసుకొచ్చినాక రాజకీయంగా విపరీతమైన మార్పులు వచ్చినాయి. గ్రామాల్లో రాజకీయం అంటే తెలిసింది అప్పటి వరకు ఒక్కడి పెత్తనమే నడిచేది ఊర్లలో. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఒక్కడి పెత్తనం నుంచి డైవర్షన్ అయిపోయింది, అంతా సాగ్రిగేట్ అయిపోయింది, పవర్ అంతా డీసెంట్రలైజ్ అయింది. కానీ అది మంచికి జరిగింది. కానీ అప్పుడు ఏర్పాటు చేసినటువంటి రిజర్వేషన్లలో ఎవరైతే ఉన్నతంగా బాగా డబ్బులుండి సామాజికంగా అన్ని వెసులుబాట్లు ఉన్నటువంటి వ్యక్తులను అగ్రవర్ణాలని కుల వృత్తులు చేసుకుని వెసులుబాటు లేక, ఆర్థిక స్తోమత లేక, సామాజిక వెనుకబడిన వర్గాలను కుల వృత్తులను ద్వారా కొన్ని ఏరియాస్లో పెట్టేసి వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాస్లని పూర్తిగా జీవనానికి ఇబ్బంది, తినడానికి ఇబ్బంది అయినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి కూలీ పనులు తప్ప వేరే చేయలేని వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం వల్ల వారు చదువుకుంటారు, ఆర్థికంగా బాగుపడతారు, రేపు పొద్దున వారికి అవకాశం ఉంటుందని అంబేద్కర్ గారు కొన్ని సంవత్సరాలు మాత్రమే పెట్టారు. కానీ దాన్ని తీసుకొచ్చి కంటిన్యూ చేస్తున్నటువంటి వాళ్ళు సంవత్సరాలు పెట్టారు. పొలిటికల్ రిజర్వేషన్స్ విద్యా ఉద్యోగాలకు కూడా ఇవాళటి వరకు కూడా వారికి ఉండాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఒక్కసారి ఇప్పుడు నేను అన్నటువంటి ఉద్యోగాలు సంపాదించుకొని ఇవాళ డబ్బులు ఆర్థికంగా సామాజికంగా వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు తిరిగి రిజర్వేషన్ ను వాడుకోవడం తప్పు అని నేను అంటున్నాను. రెడ్డి రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా విద్యా ఉద్యోగాలు, ఫార్వర్డ్ క్లాస్ రిజర్వేషన్స్, ఎలాంటి అవకాశం అంటే ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది అనుకుంటారు? రెడ్డి రిజర్వేషన్ ఇవ్వమని అనట్లేదు, కుల గణన అని అన్నారు. ఏ కులంలో పుట్టిన వాడికి సంఖ్యను బట్టి దాని ప్రకారమే రిజర్వేషన్ ఇవ్వమని చెప్పినాను. ఆ డైలాగ్లో క్లియర్గా ఉంది, నేను క్లియర్గా మాట్లాడినా. వాళ్ళు ఎంత అన్ని టీవీల వాళ్ళు ఎంత టెంప్ట్ చేసి మాట్లాడినా క్రిస్పీ మాట్లాడే నాయకులు వేరే ఉంటారమ్మా. నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, నేను టెంప్టేం గాను, నేను మాట్లాడేది లాజికల్గానే మాట్లాడుతున్నా, మీరు కావాలంటే అర్థం చేసుకోండి. ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా అంటే తెలియకుండా పిచ్చి పిచ్చి మాట్లాడే వ్యక్తిని కాదని కూడా చెప్పడం జరిగింది. సరే, అది నేననేది ఏంటంటే ఏవైతే కులాలలో ఎక్కడైతే అసమానత ఉన్నదో దానికి రిజర్వేషన్లు ఉండాలి. కానీ అందులో కూడా కోటాను కోట్లు సంపాదించి ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎస్సీలలో కూడా ఇవాళ బిల్ గేట్స్ ఉన్నారు, ఇప్పటి వరకు కూడా చాలా మంది ఉన్నారు డబ్బులు ఉన్న వాళ్ళు. ఇవాళ వాస్తవానికి ప్రస్తుత రాజకీయంలో ప్రస్తుత శాసనసభ చూస్తే కూడా ఎస్సీలలో కోటాను కోట్లు సంపాదించుకున్న ఆస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు, బీసీలు ఉన్నారు, పేర్లు అవసరం లేదు, ఓసీలలో కూడా ఉన్నారు. ఇది నేననేది ఏంటంటే ఇవాళ ఆ పరిస్థితి ఏ పరిస్థితికి అనుగుణంగా లేదో జీవితం, ఆ జీవితానికి రిజర్వేషన్ ఉండాలని అన్నారు. కానీ ఇవాళ అన్ని అనుభవిస్తూ
సంవత్సరానికి నెలకి లక్షల రూపాయల జీతం తీసుకునే వ్యక్తి కూడా ఇవాళ రిజర్వేషన్ అంటే ఇవాళ రోడ్డు మీద కూలీ చేసుకునే వ్యక్తులు కూడా ఉన్నారు అదే బీసీలలో. మరి వాళ్లకు ఇబ్బందులు అవుతున్నాయి అనేది నా వాదన. ఇది అర్థం చేసుకోవాలి. కానీ ఎంతసేపు ఒక చిన్న మాట